పుణ్యాల గురించి, దైవం గురించి తెలిసిన చాలా మందికి పితృ దోషం గురించి తెలియదు. ముఖ్యంగా జ్యోతిష్కులు, అబ్దిక కర్మలు చేయించేవారికి మాత్రమే వీటి గురించి బాగా తెలిసి ఉంటుంది. సాధారణంగా కొందరి జాతకాలలో పితృ దోషం ఉండటం చూస్తుంటాం. ఈ పితృదోషం కారణంగా నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో ఒక సమస్య జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. రోగాలు, ప్రమాదాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ పితృదోషాన్ని ఒక తరం కాకుండా అనేక తరాలు ఎదుర్కోవలసి ఉంటుందట. ఇంతకీ ఎన్ని తరాలు ఈ దోషం కారణంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది తెలుసుకుంటే, పితృదోషం అనేది ఒక రకమైన రుణం అంటున్నారు శాస్త్ర పండితులు. పూర్వీకుల పనిని అంపూర్తిగా చేయడం వల్ల పితృదోషం వస్తుంది. పూర్వీకుల రుణంలో తండ్రి రుణం, తన రుణం, తల్లి రుణం, భార్య రుణం, బంధువు రుణం, కూతురి రుణం వంటివి ఉంటాయి. వీటి కారణంగానే పితృదోషం వస్తుంది. శాస్త్ర ప్రకారం తండ్రి వైపు 7 తరాలు, తల్లివైపు 4 తరాలు పితృ దోషంతో పోరాడవలసి ఉంటుంది. పూర్వీకుల కర్మలకు ఆ తరువాత తరాలలో పిల్లలు, మనుమలు భాగం పొందుతారు. ఇది వారి జీవితాలను నాశనం చేస్తుంది. పితృదోషం కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరగడం, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం, ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగినా పిల్లలు కలగకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. శాస్త్రాల ప్రకారం మద్యం, మాంసం సేవించి పాపాలు చేసే కుటుంబం పట్ల పూర్వీకులు కోపంగా ఉంటారు. దీనివల్ల మొత్తం కుటుంబం బాధలు పడవలసి వస్తుంది. శాస్త్రాల ప్రకారం సాధారణంగా పూర్వీకుల శ్రాద్ధాన్ని 3 తరాల పాటు నిర్వహిస్తారు. దీనినే పితృత్రయి అంటారు. పితృపక్షాలలో తర్పణం, పిండదానం, శ్రాద్ధం, దానధర్మాలు చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి చేయడం ద్వారా పితృదేవతలను సంతోషపెట్టవచ్చు. అంతేకాదు, భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని పఠించడం వల్ల కూడా పితృదేవతలు శాంతిస్తారు.